ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా మధ్య తప్పు జరగలేదని నీకు తెలుసా? నువ్వు చూసావా? నేను ప్రెగ్నెంట్ అని ఆ రోజు డాక్టర్ చెప్పింది కదా. అబద్ధాలు చెప్పడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం నీకేం కొత్త కాదు కదా. ఏ ఆడపిల్ల తన శీలంపై వేసుకోని నింద నువ్వు వేసుకున్నావు. పెళ్లి చేసుకోకుండా తల్లిని చేశావని ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇంకెంతగా దిగజారిపోతావు? నన్నే అంత మాట అంటావా? నిన్ను ఏంటి లక్ష్మి మీద చేయెత్తుతున్నావు? ఇంకోసారి రిపీట్ చేయకు. నన్ను ఏమందో వినలేదా మిత్ర? నేను దిగజారిపోయాను అంటోంది. మన మధ్య తప్పు జరగలేదు అని అంటోంది. అది లక్ష్మికి నా మీద ఉన్న నమ్మకం. తను మొదటి నుంచి ఇదే చెప్తుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా మిత్ర? నాటకాలు ఆడుతున్నానా? నిజమో అబద్ధమో తర్వాత మాట్లాడుకుందాం. ముందు పిల్లల గురించి తెలియాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియాలి. వివేక్, నువ్వు వెళ్ళి స్కూల్ దగ్గర ఎంక్వైరీ చేయి. సరే అన్నయ్య. జాను, నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర ఎంక్వైరీ చేయి. లక్ష్మి, మనం వెళ్ళి వెతుకుదాం రా. పిల్లలకేమైనా జరిగిందో నిన్ను క్షమించను మనీషా. పిల్లలకేం జరిగినా నువ్వే కారణమవుతావు మనీషా. నిన్ను లక్ష్మి క్షమించినా నేను క్షమించను. చంపేస్తాను. ఎంత పనిచేసావు మనీషా. ఈ రోజు రేపో మిత్ర నిన్ను పెళ్లి చేసుకునేవాడు కదా. ఈలోపే తొందరపడి పిల్లల జోలికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళనింతకీ ఎక్కడికి పంపించావు? మీరు కూడా ఏంటి ఆంటీ? పిల్లల్ని నేనెందుకు పంపిస్తాను? నాకేమీ తెలీదు. నిజంగా నీకేం తెలీదా? అరే, ఒకసారి పిల్లల వల్ల నీ పెళ్లి ఆగిపోయింది కదా. ఈసారి అలా జరగకూడదని నువ్వే పిల్లల అడ్డు తొలగించుకున్నావేమో అని. పిల్లలు నాకు అడ్డని తెలుసా ఆంటీ? కానీ మిత్ర నా విషయంలో నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు. కానీ అది పెళ్ళే అని కన్ఫర్మ్ గా చెప్పలేదు. నాకు పెళ్ళయ్యేంత వరకు నేనెందుకు తొందరపడతాను? నిర్ణయం తీసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం అనే కదా అర్థం. నేను కూడా నిన్న అదే అర్థంతో పిల్లలతో మాట్లాడాను. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నారా? ఇందాకెందుకు చెప్పలేదు? చెప్తే నేను కూడా ఇరుక్కుంటాను కదా. అందరూ నన్నే నిందించి ఇరికించండి. ప్రతిదీ నేనే ప్లాన్ చేస్తానా? ఇది లక్ష్మి ప్లాన్ ఎందుకు అయి ఉండదు? ఎందుకంటే లక్ష్మి పిల్లల్ని అడ్డు పెట్టుకునే చీప్ క్యారెక్టర్ కాదు కాబట్టి. ఇంతకీ ఈ పిల్లలు ఎక్కడికెళ్ళి చచ్చారో ఏంటో. మేమెప్పుడు పిలిచినా మా ముందుండేవాడివి. ఇప్పుడు నువ్వెందుకు రావట్లేదు ఆంజనేయ? ఒక్కొక్కసారి మేం పిలవకపోయినా నువ్వు మా ముందుకొచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేసేవాడివి. ఇప్పుడు ఏమైంది ఆంజనేయ? పాపం మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడు ఏవో బాధలు కష్టాలు. ఇప్పుడు కూడా అమ్మ కష్టపడుతూనే ఉంది. మా
అమ్మ కష్టాలు తీర్చు ఆంజనేయ. నా సొంతం ఎవరో నాకు తెలీదు, కానీ లక్ష్మి అమ్మే నా నిజమైన అమ్మ. ఆ అమ్మకి ఏ బాధలు ఉండకూడదు ఆంజనేయ. రా ఆంజనేయ, త్వరగా మాకు కనిపించు. మేం మీకు చాలా చెప్పాలి. ప్లీజ్ ఆంజనేయ, మేమెంతసేపటి నుంచి పిలుస్తున్నాము, నువ్వెందుకు రావడం లేదు? ఎవరి పిల్లలమ్మా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మా ఆంజనేయుడిని పిలుస్తున్నాం. ఏంటి, స్వామివారిని పిలుస్తున్నారా? అవును, మేమెప్పుడు పిలిచినా ఆ ఆంజనేయుడు వచ్చేవాడు. మీరు పిలిస్తే స్వామివారు వచ్చేవారా? నిజమా? నిజం. ఆ ఆంజనేయుడు మా ఫ్రెండు, మా బెస్ట్ ఫ్రెండు. నిజమే. స్వామికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు కోరుకుంటే తప్పకుండా కనిపిస్తాడని ఒక నానుడు ఉంది. కానీ ఇప్పుడు మేము ఎంత పిలిచినా ఆంజనేయ స్వామి రావట్లేదు. ఇంతకీ మీరు స్వామిని ఎందుకు పిలుస్తున్నారు? మా అమ్మ నాన్న విడిపోబోతున్నారు. మా నాన్న మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది జరిగితే మా అమ్మకి చాలా కష్టం. మా అమ్మకి ఆ కష్టం రాకూడదని ఆంజనేయుడిని అడగాలనుకుంటున్నాం. కానీ ఆంజనేయుడు రావట్లేదు. ఎందుకు రావడం లేదో తెలియట్లేదు. మీరు ఇది వరకు స్వామివారికి ఏమైనా మొక్కుకున్నారా? మొక్క? అవును, స్వామివారిని ఏదైనా కోరుకున్నారా? స్వామి, లక్కీకేం కాకుండా చూడు. తను క్షేమంగా బయటపడాలి. మర్చిపోయావా బాబు? తను వైద్యశాలలో ఉన్నప్పుడు నువ్వు నన్ను తలుచుకున్నావు. మరి నా మొక్కు తీర్చరా? మొక్కేంటి? తను నీ కోసం నన్ను ఒక మొక్కుకున్నాడు. అవును. మరి స్వామికి ఆ మొక్కును చెల్లించారా? లేదు, మేం కొండగుడికి వెళ్ళలేదు. వెంటనే ఆ పని చేయండి. స్వామి దీక్ష చేపట్టి స్వామివారి వస్త్రాలు ధరించి కొండగుడికి వెళ్లి మొక్కు చెల్లించండి. స్వామివారి కనిపించి కోరిక నెరవేరుస్తాడు. మీ అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళండి. వాళ్ళతో కలిసి వెళ్ళాం, వాళ్ళని కలపడానికే వెళ్తాం. మీరు ఆ వస్త్రాలు అవి తెచ్చుకుంటే మీతో స్వామి దీక్ష చేయిస్తాను. ఆంజనేయుని దీక్ష చేయాలంటే పంతుల గారు చెప్పినవన్నీ కావాలి కదా జున్ను? అవును, అవన్నీ వేసుకుంటేనే దీక్ష చేసినట్టు. మరి అవి కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా, ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.